హాయ్ అండి. మీరందరూ అన్నట్టే బయట వాతావరణం అస్సలు బాలేదండి. అందరికీ జ్వరాలు, వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నిన్న హాస్పిటల్‌కెళ్ళాము. అక్కడ కూడా జనాలందరూ జ్వరాలతోనే ఉన్నారండి. నాకైతే చాలా భయమేసింది. ఇంతమంది జనం ఉన్నారేంటి అనేసి. వాళ్ళందరికీ 3 డేస్ కోర్స్ అయిపోయిందంట. అయినా జ్వరం తగ్గలేదని చెప్పి వాళ్ళకి టెస్ట్‌లు అయితే రాసారండి. ఇప్పుడు డెంగ్యూ, టైఫాయిడ్ కూడా ఎక్కువగానే ఉందట. అందుకని వాటి గురించి అయితే టెస్టులు రాసారు. నేను కూడా కొంచెం భయపడ్డానండి. కానీ బాబుకి 3 డేస్ అయ్యాక చూద్దాము, కోర్స్ అయ్యాక చూద్దాం. అప్పుడే తగ్గకపోతే అప్పుడే టెస్టులు చేయించుకుందురు గాని అన్నారండి. నిజంగా కూడా చేయించుకోవడమే బెస్ట్ కదా! తగ్గిందని ఊరుకోకుండా టెస్ట్ చేయించుకోవడమే బెస్ట్ అనిపించింది. ఇంకా ఈ 3 డేస్ అయ్యాక చేద్దామని అనుకున్నాను గానీ, ఇవాళ బాబు అయితే కొంచెం బానే ఉన్నాడండి. పొద్దున్న ఇడ్లీ పెట్టాను కదా! తిను అన్నాడు గానీ, ఒక ఇడ్లీ బలవంతంగా తినిపించాను. తిన్నాడు. పాలు తాగేసి కొంచెం మెడిసిన్ అయితే టాబ్లెట్స్ అయితే యేసుకుని నిద్ర వస్తుందమ్మా పడుకుంటాను అన్నాడు. సరే పడుకో అని చెప్పేసి నేను అయితే ఇంక వంట చేస్తున్నానండి. మళ్ళీ వాడు లేచేసరికి కొంచెం భోజనం పెడితే బాగుంటుంది కదా అనేసి ఇంకా చారు, బెండకాయ ఫ్రై అయితే చేసేసాను.